నేటి పునీతులు పునీత జెఫ్రీనస్ గారు. మన ప్రభువైన యేసు నామము మీ యందును మీరు ఆయన యందును మహిమపరచబడుదురుగాక. సోమవారం ఆగస్టు 26, 2024. మొదటి పఠనం పునీత పౌలు గారు తెస్సలోనిక ప్రజలకు వ్రాసిన రెండవ లేఖ 1వ అధ్యాయం 1 నుండి 5 మరియు 11, 12 వచనాలు. తండ్రియగు దేవునకును ప్రభువగు యేసుక్రీస్తునకును సంబంధించిన తెస్సలోనిక సంఘమునకు పౌలు, సిలాసు, తిమోతీలు వ్రాయునది. తండ్రియగు దేవుని నుండియు ప్రభువగు యేసుక్రీస్తు నుండి మీకు కృపయు శాంతి కలుగునుగాక. సోదరులారా, మీ కొరకై మేము సదా దేవునకు కృతజ్ఞతలను అర్పింపవలెను. ఇది మాకు సముచితమే. ఏలనా మీ విశ్వాసము అత్యధికమగుచున్నది, అన్యోన్యమగు మీ ప్రేమ దినదినాభివృద్ధి చెందుచున్నది. అందువలన దేవుని సంఘములలో మిమ్ము గూర్చి మేమే గొప్పగా చెప్పుచుందుము. మీరు అనుభవించుచున్న ఇన్ని హింసలలోను కష్టములలోను కూడా మీరు చూపు సాహసమును విశ్వాసమును మేము ప్రశంసింతుము. దేవుని నీతిబద్ధమగు తీర్పునకు ఇది నిదర్శము. ఏలనా దీని ఫలితముగా మీరు దేని కొరకై కష్టపడుచున్నారో ఆ దేవుని రాజ్యమునకు మీరు యోగ్యులెగుదురు. ఇందువలననే మేము సదా మీ కొరకై ప్రార్థింతుము. మీరు ఎట్టి జీవితమును జీవింప దేవుడు మిమ్ము పిలిచెనో ఆ జీవితమునకు మిమ్ము యోగ్యులను చేయవలెనని ఆయనను అర్థింతుము. తన శక్తి వలన ఆయన మీ మంచి కోరికలను నెరవేర్చి మీ విశ్వాస కృత్యమును పరిపూర్ణమొనర్చుగాక. మన ప్రభువైన యేసు నామము మీయందును మీరు ఆయన యందును మహిమ పరచబడుదురుగాక. ఇది మన దేవుని యొక్కయు యేసుక్రీస్తు ప్రభువు యొక్కయు అనుగ్రహము వలన నెరవేరునుగాక. ఇది ప్రభువు వాక్కు.